హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చుని బోర్ కొట్టి సాయంకాలం అయ్యేటప్పటికి సతీమణితో కలిసి ఎలాగ రాజమహేంద్ర ఊర్లో తిరిగి వస్తూ ఉంటాను. గోదావరి గట్టు మీదుగా సరస్వతి ఘాట్లో ఒక్కోసారి కూర్చుంటాం, పుష్కర ఘాట్లో ఒక్కోసారి, గౌతమి ఘాట్లో ఒక్కోసారి, అలాగా అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాం. అయితే ఇటీవల రాజమహేంద్ర ఊర్లో కంబాల చెరువు దగ్గర ఈ దృశ్యం చూసి చాలా ఆహ్లాదంగా అనిపించింది. వెంటనే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని షూట్ చేసి ఇలా మీ ముందుకు తీసుకొచ్చానమాట. విషయం ఏమిటా అని ఆరా తీస్తే, రాజమహేంద్రవరం నగర మున్సిపల్ కార్పొరేషన్ వారు నగర సుందరీకరణలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఇటువంటి కూడలలో చక్కని ఇటువంటి దృశ్యాలను ఆవిష్కరించారని తెలిసింది. మరి వెనకాల చూడండి, వెనకాల పైన రాయి ఫౌంటైన్లో మరి ఆ నీటికి అలాగ గాలిలో పైకి లేచినట్టుగా అనిపించింది కదా. ఇది ఎక్కడుందంటే కంబాల చెరువు. అటువైపుకి వెళ్తే దేవు చౌక్ వెళ్తాం, ఇటువైపు వెళ్తే మరి బైపాస్ రోడ్డు, అటు రాజమహేంద్రం బస్ కాంప్లెక్స్కి వెళ్ళి బైపాస్ రోడ్డు వెళ్తాం అనమాట. వెనక వైపు ఏమో దేవి చౌక్. ఈ బస్సు వస్తున్న వైపు అయితేనేమో ఇది మధురపూడి ఎయిర్పోర్ట్, కోరుకొండ రోడ్డు అంటాం కదా, మధురపూడి ఎయిర్పోర్ట్కి వెళ్తుందనమాట. అటువైపే మా ఇల్లు కూడా అటువైపే ఉంటుంది. అది ఇక ఇదిగో ఇటువైపు చూసినట్లయితే ఇది కాకినాడ వెళ్తుంది. వైజాగ్ కాకినాడ వైపు వెళ్ళేటటువంటి లాలా చెరువు, దేవాన్ చెరువు వెళ్ళే ప్రాంతం అనమాట. ఇది ఇక్కడ ఈ కంబాల చెరువు ఏరియాలో మరి ఈ అద్భుతమైన ఇక్కడ ఆవిష్కరించబడింది అనమాట. చూడండి ఎలాగుందో, ఫౌంటైన్ నీటి తిరిగి రాయి పైకి లేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, చాలా ఎక్సలెంట్. నిజంగా నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం రోడ్డు మీదకి ఏదైనా పని ఉంటే వస్తాం, ఓకే. ఒక్కొక్కసారి బోర్ కొట్టి చిరాకు వచ్చి బయటకు వస్తూ ఉంటాం. అటువంటిప్పుడు ఇటువంటి దృశ్యాలను చూసి దాన్ని ప్రక్కగా మనం పాస్ ఆన్ అవుతుంటే కనుక దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మన యొక్క బ్రెయిన్ని ఫ్రెష్గా చేస్తాయి. అవునా కదా మిత్రులారా? చూడండి, అంటే ఒకటి మనం దాన్ని తదేకంగా చూడక్కర్లేదు, దాన్ని ప్రక్క నుంచి వెళ్తున్నా సరే అక్కడ అందు అనేది మనకి తెలుసును కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన బ్రెయిన్ని ఫ్రెష్గా ఉంచి మనసు ఆహ్లాదపడి మరలా తిరిగి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్గా మనం జాబ్ చేసుకోవడానికి, అంటే మన వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇది చాలా చక్కని ఐడియా. నగరపాలక అధికారులకు వచ్చినటువంటి చక్కని ఐడియా. ప్రతి నగరంలోనూ కూడా ఈ విధంగా చేసినట్లయితే మరి నగర పౌరులకి చాలా బాగుంటుంది కదా. హ్యాట్స్ ఆఫ్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమహేంద్రవరం. అందులో ఈ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేటర్గా, కమిషనర్గా చాలా యువకుడు వచ్చారు. నేను ఆయన్ని మొన్న ఎలక్షన్స్లో డ్యూటీలో ఉండగా చూడటం కూడా జరిగిందనమాట. ఆయన కుర్రవాడు. ఆ విధంగా మరి ఆయన ఆలోచన కూడా ఆ విధంగా ఉండి చాలా చక్కగా నగర సుందరీకరణలో భాగంగా ప్రతి కూడలలోనూ ఇటువంటి డిఫరెంట్ నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు అటువంటి డిఫరెంట్ సన్నివేశాలని ఆవిష్కరించారు. ఇది మరి మొట్టమొదటిగా ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మరి సుందరీకరణలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఇంకా చాలా ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది నేను ఉండబట్టలేక తక్షణమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది రాజమహేంద్రవరం. మీరు వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.
పగలే ఇంత సుందరమైనటువంటి దృశ్యం చూస్తే ఆహ్లాదంగా అనిపించింది కదా, అటువంటిది రాత్రి చూస్తే ఇంకెంత బాగుంటుంది కదా అని మరలా రాత్రి వేళ వచ్చి ఈ దృశ్యాన్ని నేను చిత్రీకరించడం జరిగిందనమాట. అసలే రాజమహేంద్రవరం అంటే కలలకు కానాచి అందమైన గోదావరి నది ఒడ్డున వెలిసిన రాజమహేంద్రవరం. మరి అలనాడు రాజరాజ నరేంద్రుడి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో కళలకు అందాలకు, గోదావరి అందాలకు ప్రసిద్ధి రాజమహేంద్రవరం. అటువంటి రాజమహేంద్రవరానికి మరి ఇంత నగర కూడళ్లలో చక్కని దృశ్యాలను మరి మనస్సుకి హత్తుకునేలాగా, ఆహ్లాదపరిచేలాగా మరి ఇటువంటి దృశ్యాలను ఆవిష్కరించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ మనందరి తరపున చెప్తున్నాను. చూడండి, ఇది గాలిలో తేలుతున్నట్టుగా రాయి ఉంది. ఆ రాయిని నీరు పైకి తోసి ఎత్తిపెట్టినట్టుగా ఉంది, కానీ అసలు నిజం అది కాదు. అది గొట్టం ఉంది కదా, ఆ గొట్టం మీద అది బేస్ అయ్యింది. అలాగే ఈ రాయి కూడా నేను అనుకోవటం అంత బరువైన రాయి అయ్యి ఉండదు, తేలికైన రాయి అవుతుంది. అదే అటువంటిది సినిమాలు చూస్తాం కదా, బాహుబలి గారు ఎత్తినటువంటి రాయి లాంటిది అయ్యి ఉంటుంది అనమాట. మరి ఏదైనప్పటికీ కూడా మరి ఆహ్లాదపరిచేటటువంటి ఇటువంటి దృశ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. త్వరలో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.